విద్యాత ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఓట మెరగని తీరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 15వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా 1978వ సంవత్సరంలో పులివెందుల అసెంబ్లీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఓట మెరుగని నాయకుడిగా చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ దాదాపుగా మన రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా కలిసి అక్కడ సమస్యలు కానివ్వండి, రైతు సమస్యలు కానివ్వండి, విద్యార్థుల సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానివ్వండి అన్ని తెలుసుకుని 2004లో గెలిచిన వెంటనే 2003లో పాదయాత్రలో చెప్పిన విధంగా ఉచిత విద్యుత్ మొదటి సంతకం ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి సంతకం అనే పదాన్ని హిస్టరీ క్రియేట్ చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి సందర్భంగా మొదటి రోజు మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి రైతులు చిత్తశుద్ది నాయకుడు నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఆరోగ్యశ్రీ ఎవరైనా బడుగు బలహీన ప్రజలు కానివ్వండి, ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది బాగలేకపోతే ఈ రోజు మనం చూసినట్లయితే కార్పొరేట్ అనేటువంటి ఆసుపత్రికి వెళ్తే దాదాపు ఏదైనా ఒక వైద్యం చేసుకోవాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. ఇవి ప్రజలు చేయించుకోలేరు, పేదలు అసలు చేయించుకోలేని ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తెచ్చి ఉచితంగా వైద్యం అందించినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి పేదరికం అడ్డు కాకూడదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, కాపు కమ్మ ప్రతి ఒక్క సోదరులు కూడా ఈ రోజు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నట్టు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి చదివే ఫీజు పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యార్థులు వెలుగు నింపిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 108 నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడైనా సరే ఏవైనా ప్రమాదాలు జరిగితే అక్కడికి 108 చేరుకునే విధంగా వారి ప్రాణాలు కాపాడే విధంగా 108 అనే పథకాన్ని ప్రవేశించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 104 కానివ్వండి, అలాగే జలయజ్ఞ ప్రదాత. ఈ రోజు మన నల్లచెరు మనమే కాదు, మన జిల్లాలోనే అనేక చోట్ల నీరు ఉన్నాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదివే. మన జిల్లాకి కృష్ణా జలాలు వస్తున్నాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి చదివే. అందుకని రైతు బాంధవుడిగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మైనార్టీ సోదరులకి 4% రిజర్వేషన్ కల్పించి మన మైనార్టీ సోదరుల్ని ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా వెలుగులోకి తెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకమే కాకుండా మరొక పథకాన్ని కూడా యూనివర్సిటీలు కానివ్వండి, అనేక విద్యాలయాలు కానివ్వండి, అనేక మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే మన కస్తూర్బా పాఠశాలలు కానివ్వండి, ట్రిపుల్ కానివ్వండి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను. అంతేకాకుండా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో చాలా మంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. పెన్షన్ల పెంపు కూడా చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించి ఒక అడుగు ముందుకేసే ఆయన తనయుడు, ఆయన వారసత్వానికి నిలువెత్తు రూపం, ఆయన ప్రతిబింబానికి నిలువెత్తు రూపం వైఎస్ జగనన్న గారు. వైఎస్ జగనన్న గారు మరో వైఎస్ రాజశేఖర ప్రజల కోసం ఒక్కడికి ముందడిగేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఆలోచి 2 అడుగులు ముందు వేసి సచివాలయాలని చెప్పి, అమ్మఒడిని చెప్పి, నాడు నేడు అని చెప్పి గొప్ప పథకాలు ప్రవేశపెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి గొప్ప కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబం. అలాంటిది మన మధ్య ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, ఆయన ఆశయాలు కానివ్వండి, ఆయన ప్రతిరూపం కానివ్వండి ఎప్పుడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటుందని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.